గత 6 మాసాలుగా విద్యుత్ పైన ఎన్ని అవాకులు చవాకులు పేలుతున్నారో ఈ పేటీఎం కూలీలు, ఆ జగన్ రెడ్డి అండ్ బ్యాచ్, ఆ దండుపాలెం బ్యాచ్ చూస్తూనే ఉన్నాం మనం. జగన్ రెడ్డి పాలనలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన రాక్షస పాలకుడు జగన్ రెడ్డి. అంత చేసి అవన్నీ కప్పుపుచ్చుకోవడానికి ఈ చెత్త ఆరోపణలు అన్నమాట. ఇప్పుడు ఈ సందర్భంగానే జగన్ రెడ్డి చెంప చెల్లుమనేలా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళ చెత్త ఆరోపణలకి, చెత్త మాటలకి జగన్ రెడ్డి చెంప చెల్లుమనేలా చంద్రబాబు గారు నిర్ణయం తీసుకున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే ఆయన చెప్పింది అదే, అంతకుముందు చెప్పింది అదే. విద్యుత్ భారం ప్రజల మీద వెయ్యను 100 సార్లు చెప్పాడు ఆయన. ఈ ఆర్టికల్ ఒకసారి చూద్దాం. ఏడాది పాటు విద్యుత్ భారాలు ఉండవన్న ఏపీఆర్సీ, డిస్కంల రాబడి వ్యయాల మధ్య అంతరం 12,632 కోట్లు. జగన్ పాపాలను భరించడానికి సిద్ధపడిన చంద్రబాబు నాయుడు సర్కార్. భరించాల్సిన నష్టాల నుంచి ప్రజలకు ఉపశమనం. చంద్రబాబు గారిని మళ్ళీ గెలిపించుకుంది ఇందుకేనని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు, ఆనందంగా ఉన్నారు. జగన్ రెడ్డిని కొదేసి 11 సీట్లకు పరిమితం చేసి చంద్రబాబు గారిని కల్పించుకుంది ఈ విద్యుత్ మంటల నుంచే. ఆ విద్యుత్ మంటల నుంచి ఆయన కాపాడతాడని, ప్రజలను రక్షిస్తాడని రాక్షస పాలన చేశాడు తప్ప ఆ రాక్షస పాలన వల్ల ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. విద్యుత్ ఛార్జీల పెంపు లేదంటూ ఏపీఆర్సీ చేసిన తాజా ప్రకటన గత ప్రభుత్వ విధ్వంస పాలకుడి ముఖాన ఈడ్చి గుద్దినట్టే ఉంది. విద్యుత్ భారాలను తగ్గిస్తానన్న పబ్లిక్ ప్రమాణాలతో అధికారంలోకి వచ్చి గద్దెనెక్కిన మరుక్షణం నుంచే రాష్ట్ర ప్రజలను రాచి రంపాన పెట్టిన చరిత్ర జగన్ రెడ్డిది. 5 ఏళ్ల పాలనా కాలంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచడమే కాకుండా అసమర్థీయులకు దోచిపెట్టిన మొత్తాలను వ్యవస్థ నష్టాలుగా చూపించి ప్రజలపై పెనుభారం మోపిన నిస్సిగ్గుల జగన్కు కూటమి ప్రభుత్వం ఇస్తున్న అతి పెద్ద కౌంటర్ ఇది. విద్యుత్ భారాలు మోపడం లేదన్న ప్రకటన 3 డిస్కంల ద్వారా రాబడి అంచనా 44,323 కోట్లు కాగా వ్యయ అంచనా 57,544 కోట్లు ఉందని, రాబడి వ్యయాల మధ్య అంతరం 12,632 కోట్లను భరించడానికి ప్రభుత్వం అంగీకరించడం వల్లే ప్రజలపై విద్యుత్ భారాలు లేవన్నది ఏపీఆర్సీ చేసిన ప్రకటన సారాంశం. ప్రజలు ఎంత విలవిలలాడతారన్న స్పృహ లేకుండా అదే పనిగా విద్యుత్ భారాలు మోపుతూ వచ్చిన విధ్వంసకారుడికి చంద్రబాబు సర్కారు ఇచ్చిన స్ట్రోక్ ఇదే. ఏది ఏమైనా రాష్ట్ర ప్రజలకు ఏపీఆర్సీ చల్లని దొరువు లాంటి మాట చెప్పింది. అది ముఖ్యమంత్రి చంద్రబాబు చలవతో. ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపు లేదంటూ ఈఆర్సీ చైర్మన్ ఠాకూర్ రామ్సింగ్ గురువారం ప్రకటించారు. తాజాగా 2025-2026 సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల టారిఫ్ను ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ విడుదల చేశారు. ఏ విభాగంలోనూ విద్యుత్ ఛార్జీలు పెంచడం లేదని స్పష్టం చేశారు. టారిఫ్లు విడుదల చేయడానికి మార్చి 31 వరకు సమయం ఉన్న ఫిబ్రవరిలోనే విడుదల చేస్తున్నట్టు వెల్లడించారు. 3 డిస్కంల ద్వారా రాబడి అంచనా 44,323 కోట్లు కాగా వ్యయ అంచనా 57,544 కోట్లుగా చైర్మన్ పేర్కొన్నారు. రాబడి వ్యయాల మధ్య అంతరం 12,632 కోట్లుగా ఉందని వెల్లడిస్తూ ఆ అంతరాన్ని భరించడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఠాగూర్ వెల్లడించారు. నిజానికి టారిఫ్ల పెంపు లేదని ఏపీఆర్సీ చేసిన ప్రకటన శంఖంలో పోసిన తీర్థమంతే. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయం సాధించి చంద్రబాబు నాయుడు గద్దెనెక్కినప్పుడే 5 ఏళ్ల పాటు జగన్ విధించిన పవర్ ఎమర్జెన్సీ భారం నుంచి విముక్తి లభించినట్టేనని రాష్ట్ర ప్రజలు భావించారు. ప్రజల నమ్మకాన్ని నిజం చేసి డిస్కంల ఆదాయ అవసరాలు, ప్రతిపాదిత టారిఫ్ల దాఖలుపై గత జనవరిలో బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి చేసిన సందర్భంలోనే ఏపీఆర్సీ ఈ విషయాన్ని వెల్లడించింది. డిస్కంల ఆర్థిక లోటును భరించడానికి ప్రభుత్వం ముందుకొచ్చిన నేపథ్యంలో ఏడాది వరకు ఛార్జీల పెంపు ఉండదని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ ఠాకూర్ రామ్సింగ్ అప్పుడే స్పష్టం చేశారు. ఆ మేరకే 2025-2026 ఆర్థిక సంవత్సరానికి రిటైల్ సప్లై టారిఫ్ ఆర్డర్ను ఏపీఆర్సీ ఖరారు చేసినట్టు తెలుస్తోంది. జగన్ రెడ్డి ఇచ్చిన షాకులోకి ఇక చెక్. జగన్ అసమర్థ స్వార్థపూరిత విధానాల అమలు ఫలితంగా 5 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రజలు షాకుల మీద షాకులు తింటూనే వచ్చారు. జగన్ పాపాల ఫలితం 5 ఏళ్ల పాటు ప్రజలను వెంటాడింది. అసమర్థీయులకు లబ్ధి చేకూర్చేలాగా జగన్ సాగించిన విధ్వంస పాలన విద్యుత్ రంగం నిర్వీర్యం అవడమే కాదు, రాష్ట్ర ప్రజలు భరించలేని యాతన అనుభవించారు. గత ప్రభుత్వ పాలనా సమయంలో చివరి 2 ఏళ్లలో అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేసిన ఫలితం ఏపీపీసీఏ పేరిట 15,485 కోట్ల భారం ఏపీఆర్సీకి డిస్కంలు అందజేసిన గణాంకాలే ఇందుకు సాక్ష్యం. జగన్ అధికారం చేపట్టిన తొలినాళ్లలో పాలనానుభవాలేమితో వేసిన తప్పటడుగు విద్యుత్ సంస్థల రుణభారానికి కారణమైంది. ప్రజలపై ఏటా ఇంధన సర్దుబాటు ఛార్జీల భారం ఏపీపీసీఏ విధిస్తూనే వచ్చారు. జగన్ 5 ఏళ్ల దద్దమ్మ పాలనలో ప్రజలకు జరిగిన కీడు ఎంతో
అతని అసమదీయ సంస్థలకు జరిగిన మేలు అంతకు 10 రెట్లు. అసమదీయుల బాగు కోసమే మనసు పెట్టి పనిచేసిన జగన్ విద్యుత్ రంగం భ్రష్టు పట్టడానికి కారణమయ్యాడన్నది నిపుణులు చెప్పే మాట. నిబంధనలను కాలరాసి వాస్తవాలను వక్రీకరించి అసమదీయుల సంస్థల నుంచి అధిక ధరకు విద్యుత్ కొనడం జగన్ చేసిన మొదటి పాపం అయితే, రాజకీయ కక్ష సాధింపులతో అంతకుముందున్న పీపీఏలను రద్దు చేయడం మరో పాపం. ఫలితంగా చివరి 2 ఏళ్లలో 15,485 కోట్ల ఎఫ్పిపిసిఏ భారం ప్రజలపై పడిందన్నది ఎవరూ కాదనలేని వాస్తవం. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఏపీఆర్సీకి అందజేసిన నివేదికల్లో డిస్కమ్లు ప్రస్తావించిన గణాంకాలే అందుకు రుజువు. సిఓఎస్ పెరగడానికి కారణాలు ఇవే. 2019లో వైకాపా అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు పీపీఏపై సమీక్ష పేరిట ప్రభుత్వం పెద్ద హడావుడి చేసింది. ఉత్పత్తి సంస్థల నుంచి తీసుకోవాల్సిన విద్యుత్కు బదులుగా మార్కెట్ నుంచి కొనుగోలు చేసింది. దీంతో ఇబ్బంది పడిన ఉత్పత్తి సంస్థలు న్యాయ పోరాటం సాగించాయి. తీసుకోని విద్యుత్కు కూడా పీపీఏ ధర ప్రకారం బిల్లులు చెల్లించాలని కోర్టు డిస్కమ్లను ఆదేశించింది. జగన్ సర్కార్ చేతకాని విధానాల ఫలితంగా ఆయా సంస్థలకు 2023-24లో 9,500 కోట్లు వడ్డీతో కలిపి డిస్కమ్లు చెల్లించక తప్పలేదు. జగన్ రెడ్డి చేసిన పాపాలు ఇవి. ప్రైవేటు సంస్థల నుంచి తనకి అనుకూలమైన సంస్థల నుంచి విద్యుత్ కొనుక్కొని ఆ ఒప్పందాల్లో కమిషన్లు దొబ్బి ప్రజల మీద 9,500 కోట్ల భారం వేశాడు. శుద్ధ పోసు కవర్లు చెప్తాడు ప్రతిదానికి. సిగ్గు లేకుండా దోచుకుని పరిపాలన చేసి చేతకాని చవట దద్దమ్మ పాలన చేసి ప్రజల నెత్తి మీద 10,000 కోట్ల భారం వేసి శుద్ధ పోసు కవర్లు చెప్తున్నారు. ఇవాళ హిందూజా సంస్థ నుంచి విద్యుత్ తీసుకోకపోయినప్పటికీ 1,234 కోట్లు సొంత జేబు నుంచి ఇచ్చినట్లుగా జగన్ సర్కార్ చెల్లించేసింది. వాళ్ళ తాత రాజారెడ్డి గారు ఇడులపై ఆక్రమించుకున్నాడు కదా 1,000 ఎకరాలు. ఆ ఎస్టేట్లు అమ్మి కట్టినట్టు ప్రజల సొమ్ము ధారాతత్వం చేశాడు. 12,000 కోట్లు చిల్లర. ఒక్క గ్లాసు మంచిలేవాడు ఎవడికి సొంత డబ్బులతో. ప్రజల డబ్బులు మాత్రం అడ్డగోలు దోసిదబ్బాడు. అదే సమయంలో అసమదీయ సంస్థలకు ఆర్థిక ప్రయోజనం కలిగించేలా మెటీరియల్ను అధిక ధరకు అడ్డగోలుగా కొన్నాడు. అనవసరమైన చోట్ల సబ్స్టేషన్ నిర్మాణం చేపట్టారు. అవసరం లేని చోట్ల విద్యుత్ టవర్ నిర్మాణాన్ని సాగించారు. బహిరంగ మార్కెట్లో 75,000కు ఒక ట్రాన్స్ఫార్మర్ లభించిన సందర్భంలో 2,25,000 అంచనాల ప్రతిపాదనలతో కొనుగోలు సాగించాడు. నిజానికి కూటమి ప్రభుత్వం ఏర్పడే నాటికి డిస్కమ్ల స్టోర్స్లో సుమారు 3,000 కోట్ల ఉపకరణాలు పడి ఉన్నాయంటే జగన్ జమానాలో సాగించిన విద్యుత్ దందా ఏ తీరులో ఉందో అంచనా వేసుకోవచ్చు. అర్థమైంది కదా. జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో 1,000 కోట్లు కొన్నాడు. కూటమి ప్రభుత్వం మొన్న అధికారం చేపట్టేటప్పటికి 3,000 కోట్ల రూపాయలు ఉపకరణాలు అట్ట పడి ఉన్నాయి. యార్డుల్లో వృధాగా పడి ఉన్నాయి. అటు వాడుకు చావాలా, మళ్ళీ వాడుకున్నా ప్రజలకు ఉపయోగపడాయి. పనికిరాని అన్ని కొని తన కావాల్సిన సంస్థలు దోచిపెట్టి 3,000 కోట్ల రూపాయలు అట్లా మట్టిపాలు చేశాడు. చిత్రం ఏంటంటే నిరుపయోగంగా పడి ఉన్న ఉపకరణాల్లో షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ నుంచి కొనుగోలు చేసినవే ఎక్కువ ఉండటం గమనార్హం. అదే అవినాష్ రెడ్డి సంస్థ ఉంది కదా షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, ఆ సంస్థ నుంచే 1,000 కోట్ల రూపాయలు ఉపకరణాలు కొన్నారంట. వాటిలో కొన్ని అట్ట పడి ఉన్నాయి. అంటే ఏ రీతిని దోచారండి ప్రజల డబ్బు. రాష్ట్రాన్ని ఏ రకంగా లోటు చేశారయ్యా మీరు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి చెప్పాడని వైఎస్ఆర్ జిల్లాలో అవసరం లేకున్నా ఒక్కొక్కటి 2.5 కోట్ల ఖర్చుతో 68 సబ్స్టేషన్లు నిర్మించారు. ఇదే తీరులో మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరి స్థాయిలో వారు ఒత్తిడి తెచ్చి వందల సంఖ్యలో సబ్స్టేషన్లు మంజూరు చేయించుకున్న దుర్మార్గం జగన్ జమానాలోనే సాగింది. అవసరం లేకపోయినా అవినాష్ రెడ్డి చెప్పాడు కాబట్టి సబ్స్టేషన్లు కట్టేయండి అంతే. అంటే వాళ్ళ పొలాలు, వాళ్ళ ఆస్తులు, వాళ్ళ ఎస్టేట్లు ఎక్కడ ఉంటే అక్కడ, అంటే 68 చోట్ల ఉండుంటే అయితే వాళ్ళ ఎస్టేట్లు. జగన్ రెడ్డి, అవినాష్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఇలాంటి వాళ్ళందరూ ఎస్టేట్లు ఆ కడప జిల్లాలో కడప చుట్టూతో 68 ఉన్నట్టున్నాయి. అందుకే 68 సబ్స్టేషన్లు అవసరం లేకుండా కట్టేశారు ముందు. తర్వాత వైర్లు లాక్కోవచ్చులే అని చెప్పి ముందే సబ్స్టేషన్లు కట్టించేసుకున్నాడు అవినాష్ రెడ్డి. కొన్నది తక్కువ, ధర ఎక్కువ. ఏటా డిస్కమ్లు ఏపీఆర్సీకి దాఖలు చేసే వార్షికాదాయ అవసరాల నివేదిక ఏఆర్ఆర్లో రాష్ట్రంలో ఏడాదికి ఎంత విద్యుత్ అవసరం, మార్కెట్ నుంచి ఎంత కొనాలి అనే వివరాలను ప్రస్తావిస్తాయి. జగన్ జమానాలోని చివరి 2 ఏళ్లలో డిస్కమ్లు విద్యుత్ కొనుగోలుకు ఏపీఆర్సీ అనుమతించిన దానికంటే 19,884 కోట్లు అదనంగా ఖర్చు చేశాయి. ఈ 2 ఏళ్లకు సంబంధించిన ఎఫ్పిపిసిఏ ప్రతిపాదనలను విద్యుత్ చట్ట ప్రకారం గత ప్రభుత్వం హయాంలోనే డిస్కమ్లు ఏపీఆర్సీకి సమర్పించాయి. కానీ ఎన్నికల దృష్ట్యా వసూలుకు ఉత్తర్వులు ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీఆర్సీ అనుమతించింది. తాను చేసిన పాపాన్ని కూటమికి అంటగట్టి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే విద్యుత్ ఛార్జీల భారాన్ని నెత్తిన మోపి ప్రజల నడ్డి విరిచారంటూ వైసీపీ యాగి చేయడం దౌర్భాగ్య దిగజారుతనానికి రాజకీయానికి పరాకాష్ట. ఈ పట్టిక చూస్తే యూనిట్ విద్యుత్ సరఫరాకు కాస్ట్ ఆఫ్ సర్వీస్ సిఓఎస్ ఖర్చు 2020-21 రూపాయల 41 పైసా,
2021, 22 ₹7.20, 2022, 23 ₹8.04, 2023, 24 ₹8.27, 2022, 23 స్వల్పకాలిక ఒప్పందాల ద్వారా 8,394 MOUలను 6,522 కోట్లతో డిస్కమ్లు కొన్నాయి. యూనిట్కి సగటున ₹7.77 చొప్పున ఉత్పత్తి సంస్థలకు చెల్లించాయి. 2023, 24లో 11,655 MOUలను 8,870 కోట్లతో యూనిట్కి సగటున ₹7.61 చొప్పున కొనుగోలు చేశాయి. ఇకపోతే విద్యుత్ కొనుగోలు, నిర్వహణ, సరఫరా, పంపిణీ నష్టాలు, ఇతర ఖర్చులు కలిపి ఒక యూనిట్ విద్యుత్తును వినియోగదారుడికి అందించడానికి ఎంత ఖర్చు అవుతుందో డిస్కమ్లు ఏటా లెక్కలు తెలుస్తాయి. గత 4 ఏళ్లలో COS యూనిట్కి 86 పైసలు పెరగగా అధిక ధరకు కొనడమే ఇందుకు కారణమని నిర్ధారించాయి. గత 2 ఏళ్లలో APRC అనుమతించిన వాస్తవ విద్యుత్ కొనుగోలు వివరాలు MOUల్లో 2022, 23 72,928, వాస్తవ కొనుగోలు 72,075 యూనిట్లు, అంటే వ్యత్యాసం 853 యూనిట్లు. 2023, 24 75,220, కొనుగోలు 79,758, 4,538 యూనిట్లు అదనంగా కొన్నాడు ఈయన. గత 2 ఏళ్లలో డిస్కమ్లు విద్యుత్ కొనుగోలుకు చేసిన ఖర్చు కోట్లలో 2022, 23 35,173, వాస్తవ ఖర్చు 42,887 కోట్లు, అదనపు ఖర్చు 7,714 కోట్లు. 2023, 24 37,297, వాస్తవ ఖర్చు 49,467 కోట్లు, అదనపు ఖర్చు 12,170 కోట్లు. ఇంత అరాచకం చేసి, ఇంత దోపిడీ చేసి సిగ్గు లేకుండా మాట్లాడతాడు మరి జగన్ రెడ్డి. కించెత్తు కూడా సిగ్గుపడకుండా చెప్పిన అబద్ధమే చెబుతూ ప్రజలను ఇంకా ముంచాలని, వంచాలని చూస్తున్నాడు, నమ్మించాలని, భ్రమించాలని చూస్తున్నాడు. నీ వల్ల కాదు జగన్ రెడ్డి, శాశ్వతంగా రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకునే టైం వచ్చేసింది నీకు. నిన్ను ఇంకా లోపలేకుండా వ్యవస్థలో చూస్తున్నాయి చూడు, అది ప్రజల దౌర్భాగ్యం.